హలో ఎవ్రీవన్, పాలిటీకు నేను కలెక్ట్ చేసుకున్న రిసోర్సెస్ మొత్తం A to Z చెప్తున్నా. పాలిటీకు ఎసెన్షియల్స్, మనకు బేసిక్స్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, టెస్ట్ సిరీస్ ఎక్కడ కొంటే బెస్ట్, అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ గురించి కూడా డిస్కస్ చేశాను. ఇనిషియల్గా ఫస్ట్ ఎన్సీఆర్టీస్ అండి. చూడండి ఎన్సీఆర్టీ కవర్ పేజెస్ ఎలా ఉన్నాయి. ఓన్లీ పాలిటీ నియర్లీ మనకు ఒక 10 బుక్స్ 11 బుక్స్ వరకు ఉన్నాయి. 10th క్లాస్ బుక్స్, 9th క్లాస్ బుక్స్, 8th 7th. సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. నియర్లీ 11 బుక్స్ ఉంటాయండి బేసిక్స్. దాని తర్వాత మీరు స్టాండర్డ్ బుక్ ఏ బుక్ రెఫర్ చేయాలి అంటే నేను చెప్పేది అయితే ఫస్ట్ లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ. చూసారా, నేను ఆల్రెడీ ఒక 1-2 రీడింగ్స్ ఇచ్చాను, ఇంత స్క్రాచ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఫర్ రిమెంబరెన్స్ చూడండి, అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు పాలిటీ ఎంత ఇంపార్టెంట్ అని. క్వశ్చన్స్ అన్నీ మెన్షన్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు. 2000లో, 2008లో, 2019లో 125 మార్క్స్ ఈ స్కోరింగ్ ఫ్రమ్ డైరెక్ట్ పాలిటీ. మీకోసం ఒకసారి కంటెంట్ కూడా చూపిస్తున్నా చూడండి. ఇలా ప్రతి ఒక్క కమిషన్ గురించి ఉంటుంది. కాంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, లోకల్ గవర్నమెంట్. ఈ చాప్టర్ మీరు ఒకసారి యూపీఎస్సీ సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని చూడండి, అసలు లేదు అనడానికే లేదు. ప్రతి ఒక్క టాపిక్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈజీగా టేబుల్స్ ఉంటాయి, ఇలా సెక్షన్స్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. అమెండ్మెంట్ ఆర్టికల్స్ మొత్తం చూస్తున్నారా. ఎవ్రీ పేజ్, ఐఎమ్ నాట్ షోయింగ్ ఎవ్రీ పేజ్, బట్ ఇంపార్టెంట్గా ఎలా ఉంటుంది అని. అండ్ లాస్ట్లో ఈవెన్ మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. అందరూ ఇంత పెద్ద బుక్ ఎలా అని అనుకుంటుంటారు, బట్ యూ క్యాన్. ఇది లేటెస్ట్ ఎడిషన్, అది 6th ఎడిషన్, ఇది 7th ఎడిషన్. చూడండి, ఎం లక్ష్మీకాంత్, ఎంసీ గర్వాల్ హిల్. చాలామంది లక్ష్మీకాంత్ అని కూడా వేరే బుక్స్ని తీసుకుంటున్నారు, బట్ ఆ లక్ష్మీకాంత్ వేరు, ఈ లక్ష్మీకాంత్ వేరు. సో ఇండియన్ పాలిటీ ఫర్ సివిల్ సర్వీసెస్, ఇది కూడా సేమ్ దానిలాగే ఉంటుంది. ఏమంటే ఎక్స్ట్రా ఏం యాడ్ చేశారో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. మీరు అక్నాలెడ్జ్మెంట్ దాంట్లో చదవండి. ఇనిషియల్గా 6-7 కంటెంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఉంటారు, కానీ దానికంటే ఇది కొంచెం బాగుందండి. ఈవెన్ ఆ టెక్స్చర్ కానీ, ఆ టర్మినాలజీస్ యూజ్ చేయడం కానీ మొత్తం బాగుంది. ఒకసారి రెఫర్ చేశాను. ఇట్ హ్యావ్ మంచి స్కోరింగ్ పార్ట్, ఈజీగా లేమన్గా అర్థమయ్యేలాగా. ముందు నేను ఇందాక చూపించిన దాంట్లో ఇలా లేదు. కవర్ పేజ్ ఫస్ట్ చాప్టర్ ముందు జస్ట్ చాప్టర్ 1 అని ఉంది, కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ ఉంది. చూసారా, ఈ టేబుల్స్ కొంచెం అట్రాక్టివ్గా, కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇది లేటెస్ట్ ఎడిషన్. సో పాలిటీకి అయితే ఇది. లాస్ట్లో దీనికి కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. మనకు ఉన్న 395 ఆర్టికల్స్, 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మొత్తం ఇంక్లూడ్ అయినాయి. చూసారా, అమెండ్మెంట్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్, వాళ్ళు మనల్ని టెస్ట్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్, అండ్ ఈవెన్ మెయిన్స్ క్వశ్చన్స్. సో దీంట్లో ఉండేది మొత్తం చదివితే చాలు. అమెండ్మెంట్స్, ఈ బుక్ ఈజీగా అలా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూసారా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అట్ ఏ గ్లాన్స్, అట్రాక్టివ్ కలర్ అట్రాక్షన్ కాదు, ఈవెన్ మనకి ఆ పింక్ కలర్ వల్ల ఫోకస్ అనేది కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఆర్టికల్స్ అండి, 1 to 395 ఆర్టికల్స్. ప్రతి ఒక్క ఆర్టికల్ మెన్షన్ చేసి ఉంటారు. ఈ ఆర్టికల్ లేదు అన్నట్టు లేదు. సో దిస్ ఈజ్ ఎంటైర్లీ అబౌట్ న్యూ ఎడిషన్ ఆఫ్ లక్ష్మీకాంత్. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? నియర్లీ సమ్ 450, 560 అలా ఉందండి మార్కెట్లో. ఫ్లిప్కార్ట్లో దాంట్లో చూసాం 560. ఇదంతా చేసి నాది అయిపోయింది అనుకోవడం కాదు, ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకోవాలి మీరు. చూసారా, ఇది పాలిటీ టెస్ట్ సిరీస్. నేనైతే ఫోరం ఐఏఎస్ ఏం ప్రమోషనల్ కాదు, ఫోరం ఐఏఎస్, ఇన్సైట్స్ చాలా ఉన్నాయి. చూసారా, క్వశ్చన్స్ అలా అడిగి ఆ క్వశ్చన్ 25th క్వశ్చన్ చూడండి, ఈవెన్ 26th క్వశ్చన్ చూడండి, టెరిటోరియల్ జ్యూరిడిక్షన్స్ గురించి అడుగుతుంది. అలా మనం చదువుంటాం టెరిటోరియల్ జ్యూరిడిక్షన్, కానీ అక్కడ నుంచి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి అని తెలుసుకోవడానికి ఇలా టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ ఈవెన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అది రాయడం వల్ల మనకి డబల్ క్లారిటీ, అంటే ఎక్కడి నుంచి అడిగినా వీ క్యాన్ ఆన్సర్. సో చూస్తున్నారా, టెస్ట్ సిరీస్ అలా పాలిటీకి 3 to 4 టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు. నియర్లీ సమ్ 400-500 క్వశ్చన్. మీరు లక్ష్మీకాంత్లో క్వశ్చన్ సాల్వ్ చేసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఇంకా ఈజీ, ఎందుకంటే వీళ్ళు కొంచెం ఆ స్టాండర్డ్స్కి తగ్గట్టుగానే ఇస్తారు. దాని తర్వాత మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, మెయిన్స్కి కూడా సేమ్ అండి. మీరు పాలిటీకి ప్రిపేర్ చేసుకోండి, ఇంపార్టెంట్వి.
ఇలా క్వశ్చన్స్ డిపిఎస్పి గురించి అడుగుతాడు, ఫండమెంటల్ రైట్స్ గురించి అలా అలా ఒకసారి క్వశ్చన్ చూడండి. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ చూపిస్తా చూడండి ఎలా అడుగుతున్నారు అని. చూస్తున్నారా? అలా ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఈజీగా అనిపిస్తుంది, ఓ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారా అని. నేను ఆల్రెడీ క్వశ్చన్స్ రాశాను. సీ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసిన క్వశ్చన్స్. సో నాకు 4 మార్క్స్ 5 మార్క్స్ ఇనిషియల్లో అలానే వస్తాయి. బట్ మనం రాయాలి ఎలాంటి ఫ్లో చార్ట్స్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే ఎలాంటివి వస్తాయి అని, అలా ఫ్లో చార్ట్స్. సో దిస్ ఈజ్ ఎంటైర్లీ ఫర్ పాలిటీ. సో పాలిటీకి మనకు కావాల్సింది ఏంటంటే లాస్ట్ రివిజన్, టెస్ట్ సిరీస్ మెయిన్ అండి. అప్పుడే మనకు తెలుస్తుంది ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. తర్వాత ఒక స్టాండర్డ్ బుక్, న్యూ ఎడిషన్ తీసుకోండి. ఓల్డ్ ఎడిషన్ ఉన్నా ఏం పర్లేదు, న్యూ ఎడిషన్ జెరాక్స్ తీసుకోండి. అండ్ ఫైనల్లీ ఎన్సీఆర్టీస్. ఇవన్నీ ప్రిపేర్ అవుతేనే పాలిటీ క్లియర్ కట్. థ్యాంక్ యూ.